గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. మీకు స్టార్టింగ్లో చూస్తేనే అర్థమై ఉంటుంది. నేను ఈ వీడియోలో అయితే రాయలసీమ స్పెషల్ అలసంద వడలు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ అలసందల వడలు ప్రిపేర్ చేసుకోవాలంటే ముందు రోజు నైట్ మంచిగా సోక్ చేసుకోవాలి. ఇవి ఇంగ్లీష్లో కౌ పీస్ అంటారు, కొందరు బొబ్బర్లు అంటారు, మా సైడ్ అయితే అలసందలు అంటాము. అలసందల్ని ముందు రోజు నైటే వాటర్ యాడ్ చేసుకొని సోక్ చేసుకోండి. వాష్ చేయని అవసరం లేదు. ఇక్కడైతే 1 kg అలసందలు తీసుకున్నాము. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఒకసారి మంచిగా చేతితో స్మాష్ చేసుకున్నట్టనండి. దానిపైన పొర ఉంటుంది, పొట్టు అదంతా వెళ్ళిపోతుంది. అండ్ కొందరైతే దీనిపైన ఉన్న పొట్టుతోనే చేస్తారు, బట్ ఇది టోటల్గా అయితే పోవు. మనకు పైన అది తేలుతా ఉంటుంది. సో అదంతా మనం రిమూవ్ చేసుకుంటాము 2 to 3 times వాష్ చేసుకునేటప్పుడు. అండ్ ఈ వాటర్ పడేయకండి. మనం ఏదైతే ఈ అలసందల్ని వాష్ చేసి ఉంటామో ఆ వాటర్ అన్ని ఒక టబ్లోకి కలెక్ట్ చేసుకొని వాటర్ని ప్లాంట్స్కి అండి చాలా మంచి ఫర్టిలైజర్ ప్లాంట్స్కి. ఇది 2 to 3 times బాగా వాష్ చేసుకోండి ఈ అలసందలు. ఈ అలసందలన్నీ బాగా వాష్ చేసేసుకున్నాక స్ట్రెయిన్ చేసేసుకొని, మీతో గ్రైండర్ ఉంటే గ్రైండర్లోకి గ్రైండ్ చేసుకోండి, లేదంటే మిక్సీలో అయినా పట్టుకోవచ్చు. బట్ గ్రైండర్లో అయితే మంచిగా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి వడలు. ఇలా వాష్ చేసుకున్న అలసందలన్నీ ఇలా గ్రైండర్లోకి యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ ఇందులోని ఇవి గ్రైండ్ అయ్యేటప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇది మీ స్పైస్ లెవెల్ బట్టి యాడ్ చేసుకోండి. మీరు ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లాస్ట్లో ఇదంతా గ్రైండ్ చేసుకున్నాక చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని అప్పుడు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఈ పిండి అనేది కొంచెం కచ్చాపచ్చాగానే ఉండాలి అండ్ పూర్తిగా అయితే స్మూత్గా గ్రైండ్ చేసుకోకూడదు. కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే అవి మంచిగా టేస్ట్ ఉంటాయి వడలు. ఇలా గ్రైండ్ చేసుకునేదంతా బౌల్లోకి తీసేసుకోండి. అలా రిమైనింగ్ అన్నీ కూడా గ్రైండ్ చేసుకోండి. అలసందలన్నీ గ్రైండ్ చేసుకున్నాక గ్రైండర్లో కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. ఇందులో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకండి. ఇలా రిమైనింగ్ అన్నీ కూడా ఇలానే గ్రైండ్ చేసుకోండి. అండ్ ఇందులోని చిల్లీస్ కూడా యాడ్ చేస్తున్నాం, అంటే బ్యాచ్ వైజ్ గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి ఇంకో బ్యాచ్లో ఇవి యాడ్ చేస్తున్నాం. అండ్ ఇందులోనే ఒక 10 ఆనియన్స్ అండ్ మీడియం సైజ్ అల్లం కూడా యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి. డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా పక్కన హీట్ చేసుకోండి. ఈ వడల పిండి అంతా గ్రైండ్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు యాడ్ చేసుకోండి. మీరు ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఈ స్టేజ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అవైతే చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇలా కూడా. బట్ పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు యాడ్ చేస్తే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా బాగా వస్తాయి వడలు. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెమే సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మంచిగా సాల్ట్ సరిపోయేంత యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒకసారి ఫైనల్గా సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ కరెక్ట్గా పడితేనే ఈ వడలు అనేది టేస్ట్ ఉంటాయి, లేదంటే కొంచెం సప్పగా ఉంటాయి. సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకోండి అంత బాగా కలిసేటట్టు. కేజీ అలసందలతో చాలానే వడలు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ బ్యాటర్ అంతా మంచిగా మిక్స్ చేసేసుకోండి. పిండి అంతా కలుపుకున్నాక ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. వడలు అనేది మంచిగా వేసుకోవచ్చు ఇలా ఉంటే. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియంలో పెట్టుకొని పక్కన ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని చెయ్యి అనేది దాంట్లో డిప్ చేసుకొని ఇలా కొంచెం పిండి తీసుకొని బాల్ లాగా చేసుకోండి. రౌండ్గా చేసుకున్న పిండిని మంచిగా స్ప్రెడ్ చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకొని ఆ తమ్ముతో ఇట్లా అంటే అది నీట్గా పడిపోతుంది ఆయిల్లో. వడలు చేసేటప్పుడు కొంచెం స్టిక్ అవుతుంటే చేతికి వాటర్లో డిప్ చేసుకొని హ్యాండ్ని ఇలా పిండి కొంచెం తీసుకొని బాల్ లాగా చేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని తమ్తో అంటే నీట్గా పడిపోతుంది ఆయిల్లో. అండ్ ఈ వడలు ప్రిపేర్ చేసేటప్పుడు మధ్యలో హోల్ మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోండి. అప్పుడైతేనే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి. అండ్ ఇవి చేసేటప్పుడు మీడియం హీట్లోనే పెట్టుకొని చేసుకోండి. హైలో అస్సలు పెట్టుకోకండి. హైలో పెట్టుకుంటే బయట మాడిపోయి లోపల పచ్చిగానే ఉంటాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి వడలు, అప్పుడైతేనే మంచి టేస్ట్ ఉంటాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పేపర్ ఆర్ టిష్యూస్ మీద యాడ్ చేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఉంటే వెళ్ళిపోతుంది. రిమైనింగ్ అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోండి. మనం చేస్తుంటే పక్కన అయిపోతుంటాయి, అంత టేస్టీగా ఉంటాయి ఈ వడలు. అండ్ చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం. సో ఒకసారి ట్రై చేయండి. మీరు ఇన్ కేస్ ఇలా ట్రై చేయకుంటే అంటే ఈ వడలు అనేది టేస్ట్ చూడకుండా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా రిమైనింగ్ వడలన్నీ ఇలానే చేసాము.
ఉంటే ఆడే ఉంది. సో అంతే గాయ్స్, డెలీషియస్ అండ్ టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ అలసంద వడలు అనేది రెడీ. ఇవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ అలసంద వడలు చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీలకైతే చాలా బాగుంటుంది. మేము ఎక్కువ అయితే ఈ అలసంద వడలు అండ్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం. ఆ సైడ్ ఏ ఫెస్టివల్స్ వచ్చినా నెక్స్ట్ డే మనం నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఇవి పక్కా ప్రిపేర్ చేసుకుంటాం. అండ్ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా వాళ్ళకి ఇవే చేసి పెడతాం. అంత బాగుంటాయి ఇవి. అండ్ మా రాయలసీమలో అయితే ఇవి ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటారు. సో అందరికి ఆల్మోస్ట్ రాయలసీమలో ఉన్న వాళ్ళకంతా ఐడియా ఉంటుంది ఈ రెసిపీ. ఎవరైనా ట్రై చేయకుంటే చెయ్యండి, చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి చికెన్ కర్రీనే కాదు, పచ్చికారం అంటారు, చిల్లీస్తో చేస్తాం, పచ్చి చిల్లీస్తో, దాంతో కూడా చాలా బాగుంటాయి. సో మీరు ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వడలు ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చూడండి, మీకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్ లిస్ట్లోకి ఇంక్లూడ్ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారైనా. ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.